బీఆర్ఎస్ పార్టీని నిందించడానికి, వ్యక్తిగత భావోద్వేగాలకు లోనై వ్యక్తిగత అంశాలు మాట్లాడించడానికి మండలి వేదిక కాదు. మీరు ప్రెస్ మీట్ పెట్టుకోండి, బయటకు రండి, మాట్లాడండి. అంతేగాని మండలిలో మీరు బీఆర్ఎస్ నిందించడమే ప్రధానంగా పెట్టుకొని మాట్లాడడానికి చైర్మన్ గారు కూడా అంత గొప్ప అవకాశం ఇవ్వడం అనేది అది తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి, అంటే అది ఇంకా పూర్తి స్థాయిలో మనం కాంగ్రెస్ పార్టీ వెనకుండి నడిపిస్తుందా, ఇంకెవరు నడిపిస్తుండ్రా, తన పర్సనల్ అంటే వ్యక్తిగత అజెండానా, ఎవరి గొంతుకై మాట్లాడుతుంది? ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే కావాలనే అవకాశం ఇచ్చి మరి నిందారోపణలు చేయడానికి సహకరించింది అనేటువంటి సత్యం అయితే మనందరికీ కనిపిస్తున్నది. ఓకే, థ్యాంక్ యూ. బచ్చు శ్రీనివాస్ గారు. ఒకసారి కల్వ సుజాత గారు ఉన్నారు, ఆర్వైశ్య కార్పొరేషన్ చైర్మన్. సో మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి కవిత వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడని మరి నిన్న ఆమె మండలిలో చేసిన కామెంట్స్ ద్వారా బయట ప్రచారం జరుగుతుందని బచ్చు శ్రీనివాస్ గారు అంటున్నారు. మీరేమంటారు? తన బంగారం మంచిదైతే అది కంసాలని ఎందుకు అంటే బంగారం చేసే వాళ్ళు ఏమంటారు, వాళ్ళని ఎందుకు అంటాము అనేది ఒకసారి నేర్చుకోవాల్సినటువంటి నీతి బీఆర్ఎస్ వాళ్ళు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కవిత ఇన్ని రోజుల నుంచి ప్రెస్ మీట్లు పెట్టింది, వీళ్ళని కౌన్సిల్లోనే కాదు బయట కూడా కడిగి ఆరబోస్తున్నది. అయినా కానీ వీళ్ళు కనీసం ఒక్కరోజు కూడా వీళ్ళ పెద్ద క్యాడర్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు, ఎమ్మెల్యేలో, మహిళా నాయకురాల్లో మాట్లాడుతున్నారు. నేను ఇంటికి తెర పడేది నేను ఒకటే అడుగుతున్నా, తెర ఎక్కడ పడుతుంది? ఈరోజు కవిత ఇన్ని మాటలు మాట్లాడుతుంటే తెర వెనకాల ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గాని, హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, సంతోష్ రావు గాని ఇన్ని నిందలు వేసినా ఒక్కసారి కూడా ఎందుకు ఇది తప్పు, ఆమె వేస్తున్నటువంటి నిందలు, దీని వెనకాల మేము లేము, కాంగ్రెసే ఉన్నది అని ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇస్తలేరు? నిజంగానే మేముంటే వీళ్ళు ఊరికే ఉంది కదా, నోరుంది కదా అని ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. అసలైన వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అంటే మీరు ఒప్పుకుంటున్నారా? కవిత ఇచ్చినటువంటి వాంగ్మూలమే అనుకుందాం, ఇది ఏ సిబిఐ అవసరం లేదు, ఏ ఈడీ అవసరం లేదు, ఇంకోటి ఏది అవసరం లేదు. ఆమె లైవ్ టెలికాస్ట్ ఇచ్చినట్లు పూర్తిగా వివరాలతో సహా చెప్తోంది. కాబట్టి కవిత స్టేట్మెంట్ కి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు పెద్ద నాయకులు అంటే డెఫినెట్ గా అంగీకారం అన్న ఉండాలి, లేదా ఆమె వెనకాల వాళ్లే దగ్గరుండి నడిపిస్తున్నట్టన్నా ఉండాలి. ఎందుకంటున్నా ఈ మాట అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ మునిగిపోయింది, ఇప్పుడు ఏమీ లేదు. ఎప్పుడో ఒక రోజు కేసు నిర్ధారణ అయిందంటే డెఫినెట్ గా వాళ్ళు జైలుకి వెళ్లే అవకాశం ఉంటది. కాబట్టి వాళ్ళిద్దరు లేకపోతే నెక్స్ట్ ఈ పార్టీని బతికించడం కోసమో, కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా ఉనికిని కాపాడుకోవడం కోసమో, కవితని పావులాగానో, కవితని చక్రం తిప్పడం కోసమో, కవితని రథసారథిగా చేయడం కోసమో, వాళ్ళ తండ్రి వాళ్ళ ఎవరో వెనకాలండి ఆడిస్తున్నారని ఎందుకు అనుకోవద్దండి. మీరు మా మీద నిందలేసినంత మాత్రాన మేము ఊరుకుంటామా? మీకు తెలియని విషయాలు లేకపోతే తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడాలని మీకు మీడియా ముంగలకో, ప్రెస్ల ముంగలకో పంపిస్తున్నటువంటి నాయకులకు నా ఒక్క ప్రశ్న ఇదే. కేటీఆర్ ఇంతవరకు ఇన్ని రోజుల వరకు కేటీఆర్ అన్నది హరీష్ రావు నన్ను ఫస్ట్ సంతోష్ రావుని టార్గెట్ చేసింది, నెక్స్ట్ హరీష్ రావుని టార్గెట్ చేసింది, తర్వాత